బంగారంలా తలతలా మెరవాలంటే రాగి చెంబు కానీ ఇత్తడి వస్తువులైనా ఏవైనా కూడా మెరవాలంటే ఈ టిప్ని అయితే యూజ్ చేయండి. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. తలతలా మెరుస్తాయి కూడా. ఇలా కెచప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, టమాటో కెచప్వి, అవి వేస్ట్ అవ్వకుండా, ఇంట్లో కొందరు తింటారు కొందరు తినరు, వేస్ట్ చేయకుండా పడేస్తూ ఉంటారు కదా, అలా అవ్వకుండా ఏదైనా ప్యాకెట్ ఉంచేసుకొని ఇలా యూజ్ చేయండి. చాలా రోజులైతే మనకు యూజ్ అవుతుంది. కడిగేసుకున్న వాటిని రాగి చెంబులు కానీ ఇత్తడివి వస్తువులు కానీ ఉంటాయి కదా, అలానే రాగివి ఇత్తడివి బిందెలు కూడా ఉంటాయి కదా, వాటికైతే ఇలా పైనుంచి రుద్దేసి ఒక 2 సెకండ్స్ ఇలా రుద్దుతూ ఉన్నారనుకోండి, షైనింగ్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ ఐడియా మీకు యూజ్ అయింది అనిపిస్తే నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐడియా మీకు తెలిసే ఉంటే కమెంట్ చేయండి. ఇలా మొత్తం రుద్దేసుకొని మనం నీట్గా కడిగేసుకున్నాం అనుకోండి, కడిగేసి తూర్చి పెట్టుకుంటే తలతలా మెరిసే రాగి చెంబులు ఇత్తడివి వస్తువులు అనేవి మనకి సొంతం అవుతాయి అన్నమాట. ఎవరు చూసినా అప్పుడు ఇత్తడ బంగారమా అడిగే క్వశ్చన్స్ మీ వరకు వస్తాయి. వీలైతే ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం రుద్దేసుకున్న తర్వాత నేనైతే నార్మల్ వాటర్లో కడిగేసుకుంటున్నాను. ఒకవేళ వీలైతే మంచినీళ్ళు ఉంటే మంచినీళ్ళలో కడిగేసుకొని డ్రై క్లాత్తో ఒక్కసారి తుడిచేసి పక్కకు పెట్టేసుకోండి. ఎందుకంటే కొంచెం వాటరీగా ఉంటుంది కదా, బ్లాక్ స్పాట్స్ అనేవి పడతాయి. అలా పడకుండా తుడిచి పెట్టుకున్నారనుకోండి, నీట్గా ఎన్ని రోజులైనా ఇలా మెరుస్తూనే ఉంటాయి. మనం పైన పెట్టేసుకున్నా మనకి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఈ టిప్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.